అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం చీడిపాలెం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చీడిపాలెం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో చీడిపాలెం పంచాయతీలో ములకలపాడు, పోతవరం గ్రామాలకు చెందిన సుమారు 300 మంది ఉపాధి హామీ కూలీలుగా పంట కాలువలు పనిచేశామని, ఈ పంట కాలువల పని ద్వారా 200 ఎకరాల పంట పొలాలకు నీరు అందుతుందని ప్రారంభించి పనిచేశాం కానీ ఇంతవరకు 5 వారాలు కష్టపడినా పని దినాల వేతనాలు అందడం లేదని ఉపాధి కూలీలు వాపోతున్నారు. అధికారులను అడిగితే ఏ ఒక్కరు కూడా కూలీలకు వేతనాలు బకాయి లేదని చెబుతున్నారని, ఉన్నత అధికారులు విచారణ జరిపి ఉపాధి హామీ కూలీల వేతనాలు ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. జేసీబీకి ఉపాధి పనికి సంబంధం లేదు సార్. ఇదేమో రైతులు చేసుకున్నందుకు ఉపాధి పని, దాని తర్వాత రాపులు కట్టడానికేమో కాంట్రాక్ట్ తీసుకొచ్చి జేసీబీ పెట్టి చేయించారు సార్. ఈ ల్యాండ్ అంతా కూడా ఒక 200 ఎకరానికి కింద పొలాలు ఉన్నాయి సార్. అవన్నీ పొలాలకి పంట కాలువ కోసం మేము దగ్గరుండి రైతులతో చేసిన తర్వాత సైడ్ రాపులు కట్టడం కోసం వచ్చి జేసీబీతో కాంట్రాక్ట్ చేయించారు సార్. నా పేరు నెల్లి సత్యబాబు అండి. మా ఊరి పేరు చీడిపాలెం అండి. చీడిపాలెం పంచాయతీ కొయ్యూరు మండలం అండి మాది. మరి అల్లూరు జిల్లా. అయితే మాకు పోయిన నెల 2 వారాలు ములకలపాడు గ్రామం నుంచి ఇలాగా 200 ఎకరాలకి బోధి పనులు చేయడం అనేది, ఉపాధి పనులు చేయడం అనేది జరిగిందండి. మరి టీఏ గారు ఇచ్చిన వర్క్ నిమిత్తం మేము ఈ 200 సాగునీరు 200 ఎకరాలకి వెళ్ళి పక్షంలో ఈ వర్క్ నిమిత్తం మేము 2 వారాలు పని దినాలు చేయడం జరిగిందండి. రోజుకంటికి 60 మంది చిల్లర పైసలకి వెళ్ళి మేము పని చేయడం జరిగింది. కానీ మీరు ఈ వేతనాలు ఇంకా మాకు అందడం లేదండి. ఈ వేతనాలు మాకు త్వరగా అందజేస్తారని చెప్పి మరి మీడియా ద్వారా, మరి మీడియా సోదరుల ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియపరుచుకుంటున్నామండి. మాకు తప్పనిసరిగా మరి మాకున్నటువంటి మరి లేబర్ చాలా ఆందోళనకరంగా ఇబ్బంది పడుతున్నారు. మరి గవర్నమెంట్ వారు గుర్తించి తప్పనిసరిగా మా వేతనాలు మాకు త్వరగా అందించాలని మరి ఈ ములకలపాడు గ్రామం నుంచి మేము జరిపించినటువంటి ఉపాధి పని, పంట కాలువలో చేసిన పనులకి ఖచ్చితంగా మీరు మరి ప్రభుత్వం దృష్టి సాధించి ఖచ్చితంగా మాకు ఈ మీడియా సోదరులు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు ఉపాధి పని ద్వారా ఆగవలసిన పేమెంట్లు మాకు రావాల్సిందిగా మరి కోరుచున్నామండి. మరి త్వరగా మీరు చేసి పెడతారని మేము కోరుతున్నాం సార్. పేరు లోతా జోగిరాజ్ అండి, ఎక్స్ సర్పంచ్ చీడిపాలెం, మరి మా కొయ్యూరు మండలం. మరి ఇక్కడ ఎనర్జీ చేసుకొని అవతకులు జరిగిందని మరి ఎవరో రిపోర్ట్ ఇచ్చారని తెలియదు, కంప్లైంట్ ఇచ్చారనేది తెలియదు. కనుక మరి ఇక్కడ అయితే వాస్తవం అండి, ఎనర్జీ చేసుకొని ఇంచుమించు 2 నెలలు చేశారు. ఇది గతంలో నెల క్రితం ముందే చేశారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ చేసిన వరకు మరి అటు జేసీబీతో చేసుకోవాలి కాబట్టి జేసీబీతో ఎర్త్ వర్క్ చేసి అప్పుడు డ్రైన్ సైన్ కట్టారు. దాని మీద మరి ఇదంతా అవాస్తవం అండి, వాస్తవం కాదు. ఎనర్జీ చేసినట్టు వాస్తవం జరిగిందండి. ఇంచుమించు అంటే మా విలేజ్లో, ఈ విలేజ్లో లేబర్తో అవ్వదు అనేసి అదర్ విలేజ్ సింగవరం కానీ, పోతవరం కానీ, చీడిపాలెం ఈ 3 విలేజ్లు, 4 విలేజ్లు లేబర్ వచ్చి చేశారండి వర్క్ అంతా. వాళ్ళకి ఎవరు పేమెంట్లు అయ్యాయండి? పేమెంట్లు అయిపోయినాయండి. ఇంకా లాస్ట్ పేమెంట్ ఇంకా అవ్వలేదండి. 1 మంత్, గత 1 మంత్ పేమెంట్లు అయిపోయినాయండి. సార్ మాది చీడిపాలెం పంచాయతీ కొయ్యూరు మండలం, మాది పోతవరం విలేజ్. నా పేరు చెట్టి అబ్బాయిదర్ గారు. ఇక్కడ ఉపాధి పని ఈ పంట కాలువలు మేమే దగ్గరుండి చేయించారు. ఎందుకైతే ఇది మాకు నీరు సరిగ్గా అందుబాటు లేదని పంట కాలువలు రోజుకు 60 మంది పెట్టి అలాగే ఒక 2 వారాలు సారు పని చేయించాం సార్. మేము ఇదంతా కూడా మరి చేలకి పంట కాలువ వెళ్ళాలని నీరు మేము ఇది దగ్గరుండి చేయించాము. ఇవన్నీ అయిన తర్వాత సారు మరి వాళ్ళు లాస్ట్లోమో ఈ రాపులు కట్టడానికి కోసం వాళ్ళు కుక్కలేని పెట్టి తీసుకొచ్చి, కుక్కలేనితో కూడా వాళ్ళు కొద్దిగా అటు ఇటు సైడ్లు తీసి కుక్కలేనితో తీయించి కట్టారు సార్ ఈ రాపులై. మరి దాని మీదట పేమెంట్ పడలేదు సార్. మా ఇక్కడ పని చేసినా పని చేయలేదన్నారు సార్. మరి ఇవన్నీ ఉపాధి పని చేసిండే సార్. 60 మందితో పని చేస్తే పని చేయలేదని మరి మాకు నోటర్ చేశారు సార్. మీరు జేసీబీతో వాళ్ళు ఎంతకాలం ఎన్ని రోజులు చేశారు? జేసీబీతో అంటే 4 రోజులు చేశారు. 4 రోజులు జేసీబీ ఉన్నా కానీ పని ఎన్నో ఒక 2 వారాలు చేశారు సార్. జేసీబీతో 2 వారాలు చేశారా? మీరు మీ 60 మంది మీరు ఎంతకాలం పని చేశారు? 2 వారాలు. మీరు 2 వారాలు చేశారు. మీ 60 మందికి ఎవరికి డబ్బులు పడలేదు సార్. అయినా